దేవుని నామకు స్తోత్రములు. కూడిన మనందరి జీవితాలలో దేవాది దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించును కాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం కోసం ప్రార్థన ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును మహాగండ మహోన్నతుడ అద్వితీయ సత్యదేవానికి స్తోత్రాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనయ్యా. అయ్యా వాక్యము ప్రభ కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివాసము చేయడానికి ప్రభ మాకు అనుగ్రహించావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విని తిని దాని ప్రకారము జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. ఈ వాక్యంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ వాక్యం ద్వారా ఆదరించబడడానికి, ఈ వాక్యం ద్వారా దాని జీవితాలను మార్చుకోవడానికి, ఈ వాక్యాన్ని వారి జీవితంలో నెమరు వేసుకొని అనుభవించడానికి ప్రభా ఆ ప్రకారం జీవించడానికి నీ కృప దయచేయండి. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దేవుని నామకు స్తోత్రములు. కొరిన మనందరి జీవితాలను దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించిన కాక. ఈ దినపు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం నుండి, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు తన శిష్యులను గూర్చి ఏమని చెప్తున్నారంటే, నా శోధనలో, శోధన ఎవరికి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారికి వచ్చింది శోధన. శోధన ఎవరికి వచ్చిందండి? యేసు ప్రభు వారికి వచ్చింది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరు నిలిచి ఉండాలి? శోధన వచ్చినప్పుడు, శోధన అంటే కింద ఏమన్నదంటే శ్రమ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేనికి అంటే, ఇదిగో నేను భూమిని ఆకాశమును మాట చేత కలగ చేసిన దేవాది దేవుని యొక్క ఏకైక సుతుని కాబట్టి, ఆ ఏక కుమారుడిగా నేను ఉన్నాను కాబట్టి నేను రాజ్యభోగాలు అనుభవించడానికి నేను వచ్చానని చెప్పి ఆయన ఎక్కడా కూడా అనలేదు, ఆ విధంగా ప్రవర్తించను లేదు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. అదయ్యా నా పరిస్థితి అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, శోధన సహించడానికి ఈ లోకానికైనా వచ్చాడు, శోధనను జయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, సాతాను తల చితక కొట్టడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. పాపానికి పరిపక్వం ఏంటంటే మరణం. ఆ మరణపు ముళ్ళుని విరవడానికి, మరణాన్ని గెలవడానికి, ఇదిగో పాపమంతటిని తన శరీరంలో మోయడానికి, తద్వారా సర్వమానవాళికి విడుదల కలగచేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి రాకపోతే నీవు నేను ఇలా ఉండేవాళ్ళము కాదు. మనము నీతివంతులమా, భక్తిపరులమా, యథార్థవంతులమా కానే కాదు. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు. క్షణ క్షణము దేవుడు ఎలా చెప్తున్నాడు? నీవు నా కనుగుడ్డివి, నీవు నా కనుపాపవి, నీవు నా స్నేహితుడివి, నా ప్రేమికుడివి, ఇదిగో నేను నీ కొరకు ప్రాణం పెట్టానని చెప్పి ఆయన ఏం చేశారంటే ప్రాణాన్ని పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ! ఆయన ప్రేమను తలంచితే నిజంగా ఆ దుఃఖము కన్నీరు ఆగదు. ఎందుకంటే ప్రభా ఏమి చూసి నన్ను ప్రేమించావయ్యా, ఏమి చూసి నన్ను క్షమించావు, ఇదిగో చెయ్యరాని పాపాలు చేశాను. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా మనుషులకు విరోధంగా కాదు, నీకే విరోధంగా నేను పాపము చేశానని చెప్పి. ఆనాడు దావీదు భక్తుడే పాపం చేయలే. నీవు నేను కూడా జన్మతః పాపం చేసాం, కర్మతః పాపం చేసాం, తెలిసి పాపం చేసాం, తెలియక పాపాలు చేసాం, ఎన్నెన్నో పాపాలు చేసాం. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమించాడు. ఆయన క్షమాభిక్ష ఎంత గొప్పదంటే అది మన ఊహకే అందనటువంటి గొప్పదనమాట. అంతగా దేవుడు నిన్ను నన్ను క్షమించి ప్రేమించుట వలన ఆ క్షమాపణ మనకు దొరికింది. ఆ క్షమించగలిగాడు. పోన్లేమ్మా, నువ్వు నా ప్రియ బిడ్డవేగా, చేస్తే చేసేవాడు, ఇక చేయమాక, ఇక యథార్థంగా ఉండు, ఇక నీవు జీవితాన్ని మార్చుకో అని చెప్పి ఆయన ఏం చేస్తే మనల్ని క్షమించాడు. అందును బట్టి మనం ఈ స్థితిలో ఈ దినమున ఇలాగ జీవించగలిగాం. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. నీవు నేను కూడా దేవుని నమ్ముకునటం వలన మనం ఏమయ్యామంటే నీతిమంతులమయ్యాం. అయితే మనలను నీతిమంతులుగా చేసి మన పాప ఫలితాన్ని, మన పాపం యొక్క శిక్షను యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనుభవించారు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా బ్రతుకుట క్రీస్తు కొరకే. ఎవరి కొరకు బ్రతకాలి? బ్రతుకుట
క్రీస్తు కొరకే చావైతే లాభం అంటున్నాడు. చావు లాభం అండి? ఈ లోకంలో చావు అయితే లాభం అనుకోరు. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి, ఇంకా 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 తరతరాలు 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 చూడాలనుకుంటాం మనం. కానీ అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా నేను బ్రతుకున్నానంటే అది ఎవరి కోసం? నీకోసమే బ్రతకాలి. ఎందుకు? నిన్ను గురించి ప్రకటించడానికి, నిన్ను గురించి స్తుతించడానికి. అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్గా రాయబడింది. మన్ను దేవుని స్తుతించదు, పాతాళ లోకంలో దేవునికి స్తుతి కలగదు. నువ్వు బ్రతుకున్నావు అంతే. అంటే ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. నువ్వు బ్రతుకున్నావు, చచ్చిన తర్వాత నోరు తెరవడానికి లేదు, స్తుతించడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఆ మట్టితో పాటు మట్టి అయిపోతామే. కానీ బ్రతికి ఉన్నావంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నావు, ఇంకా దేవునిని స్తుతించడానికి ఏమన్నావు. ఆయన శ్రమలు వచ్చినాయి అంట యేసుప్రభు వారికి. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, దేవునికి స్తోత్రం. అటువంటి సాక్ష్యం నీకు నాకు కూడా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట మేలాయను అన్నాడు. ఏమంట? ఏమైందంట? అది శ్రమ పడుట. ఒక పక్కన శ్రమలో, కానీ ఆ శ్రమలను ఏమంటున్నాడు ఆయన? ఎవరి కొరకు? మనం కూడా శ్రమలు పడతాం, అన్నిటి కొరకు శ్రమలు పడతాం. ఆ శ్రమలు కాదు, క్రీస్తు కొరకు శ్రమ పడుట నాకు మేలాయను. ఏం మేలు జరుగుద్దంటే ఆయన ఏది మరుగు చేయాల పరిశుద్ధ గ్రంథంలో అన్నీ కూడా చక్కగా రాసించాడు. ఏమనంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నాకు శ్రమలు వచ్చినాయి, నాకు ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. మనం కూడా మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్పడిందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుడు మనకేం వాగ్దానం చేశాడు? నేను విడువను ఎడబాయను అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కదా, ఎడబాసే దేవుడు కాదు. ఈ లోకంలో కూడా నిజమైన స్నేహితులు అంటే అందరూ ఉంటారు స్నేహితులు, కానీ అందరు స్నేహితుల గురించి చెప్పట్లే. అక్కడ దేవుడు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించడం. ఎందుకు విడిచిపెట్టడు? నీకు కష్టకాలం వచ్చింది, నీకు దుఃఖ సమయం వచ్చింది, నీకు ఓదార్చేవారు లేని పరిస్థితి, ఒంటరితనం వచ్చింది, నీకు అనాథ స్థితి వచ్చింది, అయినా సరే వాడు నిజమైన స్నేహితుడైతే నిన్ను విడువక ప్రేమిస్తూనే ఉంటాడంట. అలాగే మనం కూడా ఎవరిని ప్రేమించాలంటే యేసుప్రభు వారిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలమ్మా? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య అంటున్నాడు, నాకంటే ఎక్కువగా దేనినైనా నువ్వు ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏం కాడంట? అసలు ఆడు పాత్రుడే కాదు. నాకు ఎటువంటి పార్ట్నర్షిప్ లేదంటున్నాడు ఆయన. నాకు పాత్రుడే కాదు అని చెప్తున్నాడు. మరొకసారి చెప్తున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు అడిగాడు పేతురుని. అడిగాడండి. ఎందుకంటే మన ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. నీవు నేనేం చేయాలి? యేసయ్యను ప్రేమించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ జరగబోయే కార్యాన్ని కూడా మరుగు చేయక మనకు తెలియజేశాడు. ఏమంటున్నాడు? నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే. కాబట్టి నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు ఒక రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి ఆధిక్యత అంటే ఇది! అసలు మనకి అంటారు కదా కొన్నిసార్లు, ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చలేమమ్మా అనే మాటలు లోకంలో కొన్ని మాటలు వినపడతా ఉంటాయి అప్పుడప్పుడు మన సరౌండింగ్స్లో. మనం ఊహించాలన్నా కూడా మన ఊహకు అందనటువంటి అద్భుతమైన బ్లెస్సింగ్ అనమాట ఇది. ఏం బ్లెస్సింగ్ ఇస్తానంటున్నాడు? ఇశ్రాయేలీలకు నువ్వు తీర్పు తీరుస్తావంటున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరండి? ఇశ్రాయేలీలు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఒక్క రాత్రికాల సమయంలో యాకోబు పట్టుదలగా ప్రార్థన చేస్తే యాకోబుని ఇశ్రాయేలీలుగా చేసి ఆ 12 గోత్రముల వారికి దేవుడు ఏం చేశాడంటే యెరూషలేము యొక్క గుమ్మముల మీద వారి పేర్లు రాస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. వారి పరిస్థితి ఎక్కడ ఉంటుందంట? యెరూషలేము కట్టబడుతుంది, 12 గుమ్మములతో కట్టబడుతుంది. ఆ 12 గుమ్మాల మీద ఎవరి పేర్లు ఉంటాయంట? ఇశ్రాయేలీల పేర్లు ఉంటాయంట. ఆ 12 అపోస్తలుల పేర్లు ఎక్కడ ఉంటాయంటే, అపోస్తలులు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల పేర్లు ఆ పునాదుల మీద రాయబడతాయి అని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ఎందుకు పునాదుల మీద రాయబడతాయి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఎవరు కూడా సరైన మరణం, సాధారణ మరణం, అలా తిన్నాడు, అలా పుట్టినాడు, అలా వెళ్ళిపోయాడు అంటానికి లేదు. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు.
అనేకమైన శ్రమలు అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, బ్రతికుండగానే చర్మం ఊడదీస్తున్నారు, బ్రతికుండగానే నూనెలో వేసి వేపుతున్నారు, బ్రతికుండగానే తీసుకెళ్ళి ఎక్కడో దూరాన ఒంటరిగా ద్వీపంలో ఎక్కడో పడేస్తున్నారు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు, ఎటువంటి మరి బాణాలు పెట్టి త్రిశూలాలు పెట్టి మరి పొడిచి చంపినా సరే వాళ్ళు క్రీస్తుని వదలల. అందుకే దేవుడు వారికి గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏ బహుమానమో తెలుసా? యెరూషలేము యొక్క పునాదుల మీద వారి పేర్లు రాశాడంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సున్నా పొల్లు కూడా కొట్టుకొని పోదు. దేవుడు అంతటి ఆధిక్యతను దేవాది దేవుడు వారికి ఇచ్చాడు. నీవు ఏమనుకుంటున్నావు? క్రీస్తు నిమిత్తము శ్రమపడుట నాకు మేలే. క్రీస్తు నిమిత్తం నన్ను వాళ్ళు హింసించారు, వాళ్ళు దూషించారు, వాళ్ళ నిందలు పెట్టారు, వాళ్ళు అవమానపరిచారు, అయినా సరే నేను క్రీస్తుని విడవను. నా యేసయ్య కొరకు నేను జీవిస్తాను. నా కొరకు నా దేవుడు ఎన్ని బాధలు పడ్డాడు. ఒక్క చుక్క రక్తానైనా మిగిల్చుకోకుండా కార్చాడే. ఇదిగో నేను ఇంత పాపినైనా నన్ను క్షమించాడే. ఇదిగో నేను ఈ స్థితిలో ఉంటాకి అర్హత యోగ్యత లేని నా జీవితాల్లో నన్ను తీసుకొచ్చి ఇదిగో అట్టడుగు స్థితి నుంచి తీసుకొచ్చి నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడే. ఆయన ప్రేమకు నేనేం చెల్లించగలను? ఆయన ప్రేమకు నేను ఎంత చెల్లించి ఏమి చేసి ఎంత స్తుతించినా నేను రుణం తీర్చుకోలేను. కాబట్టి క్రీస్తు కొరకు నేను ఒక స్తంభముగా నిలబడాలి, క్రీస్తు కొరకు ఒక సాధనముగా నేను నిలబడాలి అనే విశ్వాసముతో నీవు జీవించాలి. ఆ జీవించినప్పుడు నీకు ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు దేవుడేమిస్తాడంట? పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? శ్రమలలో నాతో కూడా ఉన్నవారు మీరే కనుక మీకేం చేస్తాను? నేను 12 సింహాసనముల మీద ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి నువ్వేం చేస్తావో తెలుసా? తీర్పు తీరుస్తావంట. వా, ఎంతటి ఆధిక్యత అండి! అసలు ఇశ్రాయేలు పేరు ఎత్తడానికైనా మనకు అర్హత ఉందా? మనకు యోగ్యత ఉందా? నేను ఇశ్రాయేలు సైన్యములకు అధిపతిగా యెహోవా అని చెప్పి చాలా చోట్ల దేవుని వాక్యం చెప్పబడుతుంది. అయితే నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడినప్పుడు దేవుడు అంతకంటే అధికమైన ఆధిక్యతనిస్తానని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. దేవుని వాక్యము సున్నా పొల్లు కొట్టుకొని పోదు. నీవు నమ్మాలి, దాని ప్రకారము నీవు జీవించాలి. క్రీస్తు కొరకు శ్రమ పడితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలకు 12 గోత్రముల వారికి నీవేం చేస్తావు? తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంతటి ఆధిక్యత దేవాది దేవుడు మనకిస్తాడు. ఈ జీవితం చాలా చిన్న జీవితం, ఈ జీవితం చాలా చిన్న జీవితం. ఈ జీవితంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. యుగయుగాలు తండ్రితో కూడా ఉంటావు. యుగయుగాలు సింహాసన ఆసీనులైన దేవుని యొద్ద మనం ఉంటాం. యుగయుగాలు దేవాది దేవునిని చూడగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో రాయబడింది, నేను నా దేవుని దర్శించుటకు నా శరీరము నా ఆత్మ కూడా ఆనందముతో కేకలు వేస్తుంది అంటున్నాడు. అటువంటి అనుభవంలోకి నేను రావాలి. నా ప్రభువుని నేను చూస్తాను, నా ప్రభువుని నేను ముద్దాడుతాను, ఆ గాయపడిన పాదాలను నేను ముద్దాడుతాను, నా తండ్రి అని నేను కౌగిలించుకుంటాను, నా తండ్రితో నేను యుగయుగాలు జీవిస్తాను అనే విశ్వాసంలోకి నీవు రావాలి. అంతేగాని ఈ లోకం కొరకు మాత్రమే ప్రభువా అది ప్రభువా ఇది ప్రభువా అక్కడితో సరిపెట్టుకోమాకండి. జీవితం అది మాత్రమే జీవితం కాదు. దేవుడు దానికి కూడా వాక్యం చెప్పాడు. ఏమని తెలుసా? మీరు ఈ లోకము కొరకు మాత్రమే యేసుక్రీస్తుని అంగీకరిస్తే మీకు ఇస్తానన్నాడా? ఏమన్నాడా? ఇస్తాడు. అయ్యా అడుగుడి మీకు ఇవ్వకుండా అన్న దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా అది ఇస్తాడు. కానీ ఈ లోకము కొరకు మాత్రమే దేవుని అంగీకరిస్తే ఏమంటున్నాడంటే మనుషులందరికంటే నీవేమైపోతావు? దౌర్భాగ్యుడైపోతావు. కాబట్టి ఈ లోకం కొరకు మాత్రమే క్రీస్తుని అనుసరించొద్దు, ఈ లోకం కొరకు మాత్రమే యేసుని వెంబడించొద్దు. అనేకులు ఆయనతో పాటు తిన్నారు, త్రాగారు, ఎంతో కాలాన్ని ఆయనతో గడిపారు. ఆయనతో కూడా శ్రమ అనుభవించినప్పుడు నిజంగా ఎటువంటి శ్రమ, తలక్రిందలుగా సిలువ వేయబడ్డారు. యేసుప్రభు వారు మామూలుగా సిలువ పెడితే పేతురు గారిని ఏం చేశారండి? తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు ఆయన. అయినప్పటికీ నిజంగా క్రీస్తు కొరకు నిలవబడ్డాడు. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నీకు ఒక నిరీక్షణ ఉండాలి. పరలోక రాజ్యములో ఇదంతా నాకు ప్లస్ పాయింట్, ఇదంతా నాకు ఆశీర్వాదం, ఇదంతా నాకు లాభమే, ఇదంతా నాకు మేలే కలుగుతుంది. నా క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాను కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి నీవు తీర్పు తీర్చుదు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. శ్రమలు ఎందుకు వస్తాయంటే అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుడు ప్రేమించు వారికే శ్రమలు వస్తాయి.
దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు కాబట్టి ఆయనకి శ్రమలు వచ్చినాయి. సామెతల్లో వ్రాయబడింది, యెహోవా తన్ను ప్రేమించు వారిని శిక్షించును. నేను ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు నేను శిక్షిస్తున్నాడంటే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు సోమరిపోతులాగా పెరిగిపో నాయనా అని చెప్పట్లా. ఏం చేస్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో నేను చెక్కుతున్నాడు. నేను ఎలాగ ఉండాలో అక్కడ నేను చెక్కుతున్నప్పుడు చెక్కుతుంటే బాధ కలుగుతుంది, ఎంతో వేదన కలుగుతుంది. అయ్యా నాకు ఈ పరిస్థితి తట్టుకోలేకపోతున్నాను, తాళలేకపోతున్నాను అయ్యా అనే పరిస్థితిలోకి వస్తున్నావు. అయినా సరే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగోది నీ మేలు కోసమే. దేనికోసం చేస్తున్నాడు, చెక్కుతున్నాడు. ఇంకా నీవొక సుందరమైన రూపంలో ఒక శిల్పముగా, ఇదిగో ఒక దేవునికి ఇష్టరాలుగా, ఒక ప్రియురాలుగా నువ్వు మార్చబడాలని చెప్పి నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. నీకే శ్రమలు పడుతున్నాడు. నువ్వు అనుకుంటావు వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉంది, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవునిలో ఉంటున్నాను, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని ఒకవేళ నీవు అధైర్యపడుతున్నావేమో. అప్పుడు నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు ఇన్ని శ్రమలు పెడుతున్నాడు. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే దేవుడు నన్ను ఇన్ని శ్రమలు పెడుతున్నాడు. శ్రమలలో ఆయన ఏం చేస్తాడు, నన్ను ఇబ్బందుల కొలుములో పొటం వేస్తున్నాడు. ఎందుకంటే శుద్ధ సువర్ణముగా నేను మార్చబడాలని చెప్పి. అందుకే ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, 7వ అధ్యాయంలో వ్రాయబడింది 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పరిశుద్ధులు? తెల్లని వస్త్రాలు ధరించుకొచ్చారు. అయ్యా వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారని అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, భూలోకంలో సుఖభోగమైన జీవితం జీవించిన వారు కాదు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నారు, వాళ్ళంత అదృష్టవంతులు అనుకుంటాం. వాళ్ళకంటే నీవు అదృష్టవంతుడివి. శ్రమ అనుభవిస్తున్నా నీవే అదృష్టవంతుడు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, వీరు మహాశ్రమల నుండి, శ్రమలు కాదు, ఏ శ్రమలమ్మవి, మామూలు శ్రమలు కాదు, ఏ శ్రమలు, మహాశ్రమల నుండి వచ్చిన వారు వచ్చి ఏం చేస్తున్నారంట, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. శ్రమలు వస్తాయి. శ్రమలు ఎవరికి వస్తాయంటే, యేసయ్య ఎవరినైతే ప్రేమిస్తాడో వారికే శ్రమలు వస్తాయి. యేసయ్య ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వారికే శ్రమలు వస్తాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ఇంకా మనం శ్రేష్ఠ ఫలములలో ప్రథమ ఫలముగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైంది. ఎలా ఉందమ్మా, శ్రేష్ఠ ఫలాలతో సరిపోల్చట్లా, నిన్ను శ్రేష్ఠ ఫలములలో ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను చెక్కుతున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడ శ్రమ పడుతున్నారా, ఇక్కడ ఇరుకుని ఇబ్బందులు అనుభవిస్తున్నారా, అయినా నీవు నా నామాల్లో విడిచిపెట్టగా నా నామాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా, నా నామంలో నువ్వు ఒప్పుకుంటున్నావా, నువ్వు హతసాక్షిగా ఉంటున్నావా, ఇదిగో నీవు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి నువ్వు తీర్పు తీర్చడానికి నేను నీకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరొక చోట ఉంది, అయ్యా శ్రమలు పడుతున్నాం కదా, ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు పడుతున్నాం కదా, కాబట్టి కొంచెం ఎగ్జంప్షన్, ఏదో శ్రమలు తట్టుకోవడానికి ఏదైనా చిన్న అబద్ధం, ఏదైనా చిన్న పాపం, ఏదైనా చిన్నది చేయొచ్చు అంటే అది ఎంత మాత్రం చేయడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, వాటిని మానక వీటిని చెయ్యండి, వాటిని చేస్తూనే ఉండండి, అదే సమయంలో వీటిని కూడా చేయండి. నీ శ్రమలు వచ్చినాయి కదా అని కొంచెం తొట్టిల్లు పోవటం, శ్రమలు వచ్చినాయి కదా అని కొంచెం పక్కదారి పట్టడం, శ్రమలు వచ్చినాయి కదా అని నువ్వు అబద్ధాలు ఆడటం, శ్రమలు వచ్చినాయి కదా అని దేవునికి దూరంగా ప్రవర్తించడం, అవి చేస్తే పరలోక రాజ్యం నీకు రాదు. అక్కడ దేవుని వాక్యం చెప్పబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఇదిగో దేవునిని ముఖాముఖిగా చూచే 144,000 మంది గురించి దేవుడు రాస్తున్న మాట ఏంటంటే, స్త్రీ సాంగత్యము ఎరుగని వారినయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించుదురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింద్యులు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. శ్రమలలో ఉన్నా సరే నువ్వేం చేయాలో తెలుసా, యథార్థతను విడిచిపెట్టకూడదు. నువ్వేం చేయాలో తెలుసా, నీ నోటిని కంట్రోల్గా చేసుకుంచుకోవాలి. నీ నోటి మాటను బట్టి తీర్పు అని చెప్పి దేవుని వాక్యము
తెలియజేయబడుతుంది. నోరు ఎలాగ పడితే అలాగ మాట్లాడడానికి కూడా వీలు లేదు. శ్రమ అనుభవిస్తున్నానమ్మా కాబట్టి ఆ శ్రమ మీకు పడితే నీకు తెలుస్తుంది అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవే, దేవుడు నిన్ను శిక్షించాడు కాబట్టి అది నీకు ఆశీర్వాదకరంగా నువ్వు అంగీకరించాలే కానీ నీ నోటితోనైనా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు. అందుకే యోగు భక్తుల గురించి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అతడు యథార్థవంతుడంట. ఎంతటి యథార్థవంతుడంటే నోటి మాటతోనైనాను పాపము చేయలేదు. నోటి మాట ఏమైపోద్దంట? పాపం అయిపోద్దంట. పాపం పెద్ద పెద్ద పాపాలు చేసేయక్కర్లా. అమ్మ మేము అసలు పాపాలు చేయమమ్మా అంటానికి వీల్లేదు. పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లా. నీ నోటి మాటే నిన్ను బంధిస్తుంది. నీ నోటి మాటే నిన్ను పట్టిస్తుంది. నీ నోటి మాటే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రెండింటిని కూడా దేవుడు నాలుకలోనే ఉంచాడు. జీవ మరణాలను నాలుక వశమని చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయకూడదంటే నేను కష్టాలు పడుతున్నాను, ఇరుకులు పడుతున్నాను, యోబు గారు అనొచ్చు కదా, నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను కదా, ఏంటి ప్రభువా నా జీవితం ఇలాగా, ఎందుకయ్యా ఇట్లాంటి పరిస్థితి అని ఏనాడన్నా అన్నాడా? అనలేదు. కాబట్టి దేవాది దేవుడే యోబు భక్తుల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద అతడు అంత యథార్థవంతుడు ఎవరు లేరు. భూమి మీద ఉన్న యథార్థవంతుని చూసావా అని చెప్పి సాతానుతో చెప్తున్న మాట ఏంటంటే యోబు యథార్థవంతుడు. నీ గురించి నా గురించి కూడా సాక్ష్యం చెప్పాలంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి? కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా నోటి మాటతోనైనా సరే మనము దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని కార్యాలు మాట్లాడడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నీవు కనుక యేసయ్య శ్రమలలో పాలు పొందుకుంటే, యేసయ్య కొరకు నీవు నష్టపరుచుకుంటే, యేసయ్య కొరకు నీవేదైనా వృధాగా అయిపోతుంది అని అనుకుంటే అది దేవుడు అంటాడు అనేక రెట్ల ఆశీర్వాదం ఇస్తా. ఎట్లా ఇస్తానో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి కాగితాలు కాదు. ఏమిస్తాను నీకు? నేను సింహాసనం ఇస్తా. సింహాసనం మీద కూర్చుని నువ్వేం చేస్తావు? ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి నీవు తీర్పు తీరుస్తావని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. ఏం చేస్తుందంట సాతాను? యేసుప్రభు వారు ఒక ప్రక్కన ఇగో ఈమె నా యందు విశ్వాసం ఉంచిందా లేదా, ఈమెను సరిచేయాలి అని చెప్పి ఆయన మనల్ని శిక్షిస్తుంటే, మరొక ప్రక్కన సాతానుడు ఏం చేస్తున్నాడు? గోధుమలను జల్లించినట్లుగా జల్లించబడుతున్నారు అని చెప్పి అక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. చూడండి ఏమని అంటున్నారంటే, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. ఆయన ఏం చేస్తున్నాడు సాతానుడు? ఇక ఇంతే నీ బ్రతుకు, ఇక నీ బ్రతుకు అయిపోయింది, ఇక నీ బ్రతుకు ఇక రిలీఫ్ లేదని చెప్పి సాతానుడు ఏం చేస్తాడు? ఇంకా నిన్ను కొంగదేస్తున్నాడు. కానీ కొంగడానికి వీలు లేదు. గోధుమలను ఏ విధైతే మనము జల్లిస్తామో అలాగా జల్లించడానికి సాతానుడు ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడంట. ఈ మాట క్రొత్త నిబంధనలో రాయబడిన మాటే కాదు. ఆనాడు గొర్రెల కాపరి అయినటువంటి ఆమోసు గారు రాశారు. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడలో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనను నేల రాలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏమని? జల్లించుకో. ఎట్లా జల్లిస్తావో జల్లించుకో. సాతానుకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెయ్యి, ఎంత ఎవరికన్నా చెయ్యి. యోబు గారి విషయంలో అతను ప్రాణం తప్ప మిగిలిన అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా సాతాను గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సాతానుడంట మనలను జల్లెడలో వేసి జల్లిస్తున్నాడంట. ఆనాడు ఆమోసు గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడలో జల్లించినట్లు ఇశ్రాయేలీలను, ఎవరినండి? యేసయ్య బిడ్డలను, యేసయ్యను నమ్ముకున్న వారిని, ఆయన అనుసరించే వారిని ఎవరి ఎదుట? అన్యజనుల ఎదుట. అన్యజనుల ఎదుట దేవుడు ఏం చేస్తాడంట? జల్లిస్తున్నాడంట. కానీ ఆయన ఎంతగా నమ్ముతున్నాడు చూసారా? చూడండి ఏమంటున్నాడు, అన్యజనులందరిలో జల్లింతును. జల్లించేది ఎవరో? దేవుడే. దేవుడు జల్లిస్తున్నాడు. అన్యజనులందరిలో ఇశ్రాయేలును నేనేం చేస్తాను? జల్లిస్తా. కానీ వాళ్ళు ఏమవుతారు? ఒక చిన్న గింజైనను నేలరా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సున్నా పొల్లు కూడా కొట్టుకుపోదు. నాడు నేడు ఈ భూమి ఆకాశం గతించను కానీ దేవుని మాటలు గతించవు. కాబట్టి ఈ దినము సాతానుడు నిన్ను జల్లిస్తున్నాడేమో, అయినా నువ్వేం చేయాలి? జారిపోయి అనుభవంలోకి నువ్వు రాకూడదు. దేవుని యందు పూర్ణ విశ్వాసంతో నీవు జీవించినప్పుడు నిజముగా దేవుని కార్యాలు చూస్తావు.
ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, పర సంబంధమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది. సాతానుడు అంటున్నాడంట, గోధుమలను జల్లించినట్టు మిమ్మల్ని జల్లించుటకు కోరుకుంటున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సీమోనుతో చెప్తున్నాడు, పేతురు గారితో చెప్తున్నాడు. ఏమని? నీ మనసు తిరుగుద్ది ఒకనాడు. ఏం జరుగుద్ది? ఆ దేవాలయం దగ్గర ఉండే కుంటివాడు చెప్తున్నారు. ఏమని? కుంటివాడు ఎగాదిగా చూస్తున్నాడు, ఏమైనా పైసలు దొరుకుతాయేమో వీళ్ళ దగ్గర అని చెప్పేసి. వాళ్ళైతే చూసి ఏం చెప్పారు? పేతురు యోహాను గారు చెప్తున్నారు, అయ్యా మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ ఒకటి ఉందా మా దగ్గర. ఏంటో తెలుసా? నజరుడైన యేసు నామములో లేచి నిలవమన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉంది. యేసు నామములో దురాత్మలు పారిపోతాయి. యేసు నామములో నీ బంధకాలు తెంచివేయబడతాయి. యేసు నామములో నీ బాధలు పటాపంచలైపోతాయి. నువ్వు యేసు నామాన్ని స్మరించాలి. యేసయ్య నామములో శక్తి ఉంది. ఆ పేతురు యోహాను గారు చెప్తున్నారు, అయ్యా మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పినప్పుడు దిక్కున లేచి నడిచారు. ఎప్పుడు జరిగింది ఈ పని? మనసు మారిన తర్వాత. ఒకప్పుడైతే పేతురు గారు ఏమన్నారు? అసలు యేసుప్రభు వారు అంటే ఎవరో తెలియదు, అసలు ఆ గుంపులోనే లేవు, మేము ఆ శిష్యులం కాదే కాదని తన్ను తాను శపించుకోవడం మొదలుపెట్టాడంట. అటువంటి పేతురు గారు మారు మనసు పొందిన తర్వాత ఎంతగా దేవుని కొరకు వాడబడ్డారో అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మీరు మమ్మల్ని ఆ సొలొమోను మంటపం యొద్దకు వీళ్ళు ఉన్నప్పుడు జనులందరూ వచ్చి గుంపు పడిపోయారంట. అయ్యా మీరు ఎంత కార్యం చేశారయ్యా, పుట్టింది మొదలుకొని ఆ కుంటోడు అక్కడే ఉంటున్నాడయ్యా, మీరు ఎంత అద్భుత కార్యాలు చేశారయ్యా అని చెప్పేసి జనులందరూ వచ్చి ఏం చేశారు? పేతురు యోహాను గారికి జరిగించినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మా శక్తి మా బలం ఏమి కాదు, వాక్యం చెప్పేవాళ్ళ శక్తి బలమేమి కాదు, సేవకుల శక్తి బలమేమి కాదు, నజరేయుడైన యేసు నామం మాత్రమే ఘనపరచబడాలి, నజరేయుడైన యేసు నామం మాత్రమే మహిమపరచబడాలి. ఆ పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, యేసు నామములో మేము ప్రార్థన చేసాం, మాలో ఏదో శక్తి ఉన్నట్టు, మాలో ఏదో ప్రభావం ఉన్నట్లు మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అని చెప్పి అక్కడ పేతురు గారు చెప్పాడు. అందుకే ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. మనందరి కొరకు యేసయ్య ఈ దినము వరకు కూడా, ఈ దినము కాదు నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన యాచన, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన యాచన చేస్తున్నాడు. అయ్యా ఈ బిడ్డ యేసయ్యను తెలుసుకుని కూడా ఏం చేస్తుంది? అయ్యా మరి ఈ విధంగా తప్పిపోతుంది, అయ్యా ఈ విధంగా బ్రతుకుతున్నాడు, అయ్యా ఈ విధంగా వ్యసనాలకు లోనైపోతున్నాడు, అయ్యా క్షమించయ్యా అని నీ పక్షంగా నా పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీ కొరకు నేను వేడుకొంటిని. దేవునికి స్తోత్రం. ఇంకనూ ఆయన విజ్ఞాపన యాచన చేస్తున్నట్టే నీవు నేను కూడా తప్పులు చేసినా, మాటలు మాట్లాడినా, చూపులు చూసినా, తలంపులు తలంచినా, ఈ విషయంలో ఎన్ని పాపాలు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన క్షమాభిక్షకు నీవు నేను ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఇంకా మనము రుణస్థులమై ఉన్నాం. నా ప్రియ జనాంగమా, ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తు కొరకు నిలబడతావా? నీవు క్రీస్తు కొరకు నిలబడతావా? ఇదిగో నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసయ్యని అడిగినట్లే ఇదేమో నిన్ను అడుగుతున్నాడు. నీవు క్రీస్తు కొరకు నిలబడతావా? యేసయ్యను ప్రేమిస్తావా? యేసయ్య కొరకు త్యాగపూరితమైన జీవితం ఖర్చు అయిపోవాలి. నీవు యేసయ్య కోసం నీ బలము, నీ శక్తి, నీ ఆరోగ్యము, నీ డబ్బు, నీ సమయం సమస్తము దేవుని కొరకు నీవేం చేయాలంటే ఖర్చు చేసే అనుభవం, నష్టముగా పెంటగా ఎంచుకునే అనుభవంలోకి నీవు వచ్చినప్పుడు అనేక విధములైన ఆశీర్వాదాలు నీకోసం నా కోసం దాచబడి ఉన్నాయి. అట్టి ఆశీర్వాదములకు మనందరినీ దేవుడు యోగ్యులుగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధురాని స్తోత్రాలు, స్తుతుల వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. వాక్యమును యాకోబులకు తెలియజేసిన దేవుడు అయ్యా, మీరు మాకు తెలియజేస్తున్నాం అయ్యా. మేము ఏ పాటి వారు మరి ప్రభా,
మమ్మల్ని ఎంతగా ప్రేమించావయ్యా, నీ ప్రాణము పెట్టినంతగా ప్రేమించావయ్యా. అయ్యా అయ్యా మాకు తెలిసి ఎన్నో తప్పులు, ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపుల వల్ల ప్రభా మేము తొట్టిల్లిపోతున్నామయ్యా. అయ్యా నీ కృపకు యోగ్యులము కాకుండా ఉన్నప్పటికీ నాయన ఇంకా మమ్మల్ని క్షమిస్తూ, ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నీ శ్రమలలో మేము మీతో కూడా నిలవబడే భాగ్యం మాకు దయచేయండి ఆయన. అయ్యా 12 సింహాసనములు ఆసీన ఇశ్రాయేలులకు మీరు తీర్పు తీర్చే భాగ్యం ఇస్తానన్నావు తండ్రి. అయ్యా అటు భాగ్యం, అటు అర్హత, అటు యోగ్యత మాకు దయచేయండి అయ్యా. నిరంతరము మా కొరకు అయ్యా విజ్ఞాపన యాచన చేసిన దేవా నీ కృపకై, నీ ప్రేమకై, నీ జాలికై, నీ కరుణకై నాయన అయ్యా లెక్కింప శక్యము కానని కోట్ల కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రాధేయపడి అడుగుచున్నాము పరమ తండ్రి.